హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేయబోతున్నాను. మా పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే పెడుతున్నాను అనమాట. హెల్దీ అండ్ టేస్టీగా ఏ విధంగా చేస్తాను చూపించేస్తానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. దీంతో అయితే నేనైతే తొక్కైతే తీయబోతున్నాను. తొక్క తీసి తురిమేస్తాను. చాలా అంటే చాలా మట్టి అయితే ఉంది. కొంచెం నీట్గా కడిగేస్తామండి. ఎందుకంటే దుంప కదా, చెట్టు యొక్క కింద భాగంలో మట్టి భాగంలో ఉంటాయి కాబట్టి మట్టి మట్టిగా ఉన్నాయి దుంపలు కదా. సో ఇవైతే శుభ్రంగా కడిగేసుకుందామండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కడిగి అప్పుడైతే తొక్క తీస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. చాలా హెల్దీ అండి. క్యారెట్లో చాలా ఉపయోగపడే విటమిన్స్ అయితే ఉన్నాయి క్యారెట్ బీట్రూట్లో. మనమైతే పిల్లలకి బాగా తినేది అలవాటు చేసిన నేను ఫస్ట్ నుంచి. పచ్చిదే తినేస్తారు అనమాట మా వాళ్ళు. ఒక పక్క నుంచి మా అమ్మాయి ఒక క్యారెట్ ఇచ్చి అంటున్నారనమాట. ఒక క్యారెట్ అయితే ఇచ్చిస్తాను. 4 ఉన్నాయి క్యారెట్లు. ఒక బీట్రూట్ అయితే తొక్కైతే తీసేస్తానండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా మనమే ఏ విధంగా చేస్తాను నేనైతే సింపుల్గా చేసేస్తానండి. చూడండి ఈ విధంగా అయితే తొక్క అయితే తీసేస్తున్నాను. బీట్రూట్ అయితే రక్తహీనత ఉన్నవాళ్ళు రోజుకి తింటే పచ్చిది డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే పచ్చిది జ్యూస్ చేసి అయినా తాగేసేయచ్చండి. చాలా అంటే చాలా హెల్దీ. క్యారెట్ బీట్రూట్ కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చూసారా ఇలా అయితే తురిమేస్తున్నాను. చిన్నగా తురిమేదానికి టైం లేదు నాకు. దీంతో కూడా తురమొచ్చు. చాలా చిన్నగా అయితే వస్తుంది. దోశలు వేయడానికైతే నేను ఇట్లానే చిన్నగా తురిమేస్తాను. చూసారంటే సన్నగా వచ్చిందో. ఇట్లయితే తొందరగా కుక్ కూడా అవుతుంది. అంత పెద్దగా తురిమినా కదా అదైతే కొంచెం టైం తీసుకుంటుందిలేండి. ఇప్పుడైతే అంత చిన్నగా తురిమేదానికి టైం లేదు నాకు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అయితే పంపించేసేయాలా స్కూల్కి. హడావిడిగా ఉందన్నమాట. చూడండి ఎంత హెల్దీ అండి. పచ్చిదే తినేస్తున్నారు ఒక పక్క నుంచి క్యారెట్. బీట్రూట్ తొందరగా చెక్కేసి ఇవ్వు నాకు కొంచెం మొక్క అంటుంది మా అమ్మాయి. చాలా ఇష్టపడుతుంది అనమాట. బీట్రూట్ కొంతమంది ఇష్టపడరు పచ్చిది తినడానికి. మేమైతే కొనుక్కొని మరీ తినేవాళ్ళం కాలేజ్లో ఉన్నప్పుడు. బ్లడ్ లేదని చెప్పేసి ఏంటది ఎట్లా చెక్ చేసుకునేవాళ్ళం కళ్ళ దగ్గర చూసి మరీ నీకు బ్లడ్ లేదే మనమైతే బీట్రూట్ కొనుక్కొచ్చుకుందాం బయటికి వెళ్ళాకని చెప్పేసి బీట్రూట్స్ క్యారెట్స్ పచ్చివి తెచ్చేసుకొని తినేసేవాళ్ళం అనమాట. పంచదార కొంచెం వేసుకొని అట్లా తినేసేవాళ్ళం డైరెక్ట్గా కాలేజ్లో. నాకైతే చాలా మెమరబుల్స్ అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. చూడండి ఇట్లా అయితే తురిమేసి పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. బీట్రూట్ అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చూడండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. హెల్దీ కదా. గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అనమాట ఈ క్యారెట్ బీట్రూట్. అండ్ ఈ క్యారెట్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే చర్మ సౌందర్యానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కదా. కంటి చూపుకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏ విటమిన్ ఉంటుంది ఈ క్యారెట్లో. సో మనమైతే వీక్లీ 1 ఆర్ 2 తినడానికైతే ట్రై చేద్దాం. అమ్మో ఈ కరివేపాకు వేయంగానే నా చేతికైతే అంటుకుందండి ఆయిల్. ఎంత భయం అంటే అంత భయం నాకు. చూడండి తాలింపులన్నీ వేసేసిన వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అండ్ తాలింపులో వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈ బీట్రూట్ క్యారెట్స్ అయితే తురిమేసి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందామండి. చాలా సింపుల్ అండి. ఇంకేం వేయనవసరంలా. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి కారం వేసేసి దింపేయడమేనండి. చాలా అంటే చాలా హెల్దీ అండి. అండ్ ఎక్కువగా పచ్చి తినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఎక్కువగా పచ్చిది అయితే తినడానికి ఇష్టపడరు కదా. ఏదో కొంచెం ఒక క్యారెట్ అయితే తినడానికి ఇష్టపడతారు. సో అందుకే నేనైతే కర్రీలో కూడా ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి ఈ విధంగా అయితే కుక్ చేసేస్తున్నాను. తొందరగానే కుక్ అయిపోతుందండి. తొందరగా ఈజీగా అయిపోయింది. కారం కూడా వేసేస్తున్నాను అనమాట. మా వారైతే దోశలు వేసిన చట్నీ వద్దంట మా వారికి. నాకు ఫ్రై వేసేసే ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి అంటున్నారు. దోశలకి కాంబినేషన్ ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వారు కంగారు పడుతున్నారనమాట. నాకు అయిందా లేదా నాకు పెట్టు, నాకు దోశల్లో చట్నీ వద్దంటున్నారు. కారప్పొడి కూడా ఇచ్చాను అనమాట. కారప్పొడి కూడా వద్దంట. ఈ ఫ్రై కోసం వెయిటింగ్. మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇష్టపడతారు. మా ఫ్యామిలీ మొత్తం క్యారెట్ బీట్రూట్. మీకు ఇష్టమా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా అయితే పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.